గాయస్ ఇప్పుడు హోస్టింగ్ అంటే చూద్దాం. హోస్టింగ్ కాదు యాక్చువల్లీ హోయిస్టింగ్. హెచ్ హోయిస్టింగ్. ఓకే, సో ఇప్పుడు var x ఈక్వల్ టు 3 పైన ఒక కన్సోల్ లాగా ఉంది, కింద ఒక కన్సోల్ లాగా ఉంది. దీన్ని రన్ చేస్తే నాకు వచ్చిన అవుట్పుట్ ఇది. ఫస్ట్ ఇది అన్డిఫైన్డ్, నెక్స్ట్ ఇది 3. నైస్, ఎక్స్పెక్టెడ్ పవన్ బికాజ్ డిక్లరేషన్ అండ్ ఇనిషియేషన్ కింద చేస్తాం. లైన్ నెంబర్ 1కి మనకి అసలు ఇదేంటో తెలీదు, 3కి తెలుసు బికాజ్ దాని కింద ఉంది కాబట్టి లైన్ బై లైన్ ఎగ్జిక్యూషన్ అయిపోతుంది కాబట్టి ఇట్స్ ఫైన్ అంటారు. ఇప్పుడు చిన్న చేంజ్ చేస్తాను ఇక్కడ ఏంటంటే ఐ జస్ట్ టేక్ ఇట్ అవుట్. ఇక్కడ ఉన్న డిక్లరేషన్ పెడతాను, ఇనిషియలైజేషన్ వచ్చేసి ఇక్కడ పెడతాను. ఇప్పుడే అవుట్పుట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. లెట్స్ రన్ ఇట్. ఓ 3 వచ్చింది. సో డిక్లరేషన్ వార్తో ఎక్కడ చేస్తున్నావు అనే ఇర్రెస్పెక్టివ్గా ఇనిషియలైజేషన్ ఎక్కడ చేస్తున్నావు అనేది పాయింట్గా పెట్టుకొని యాక్సెస్ ఆఫ్ ఎ వేరియబుల్ అనేది జరుగుతుంది. ఇక్కడ కన్సోల్ లాగ్లో ఎక్స్ పెడుతున్నట్టు దట్ మీన్స్ వీఆర్ ట్రైంగ్ టు యాక్సెస్ దట్ ఎక్స్ అనే సో కాల్డ్ వేరియబుల్. ఓ నైస్. అంటే బిహైండ్ ద సీన్స్ ఏం జరుగుతుందంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వేర్ యూ పుట్ దిస్ వార్ ఎక్స్, బిహైండ్ ద సీన్స్ అంటే ఎగ్జిక్యూషన్ అయ్యేటప్పుడు అన్నీ పైకి వెళ్ళిపోతాయి. దిస్ ఈజ్ హౌ ఇట్ గోస్. వార్ ఎక్కడైనా కోడ్లో వార్ వై అనేది ఉంటే ఓకే అది కూడా పైకి వెళ్ళిపోయింది. సో డిక్లరేషన్ అనేది ఇక్కడ అన్ని పైకి పుష్ అయిపోతాయి. ఆ పైకి పుష్ అయ్యే కాన్సెప్ట్నే వేరియబుల్ హోయిస్టింగ్ అంటారు. మనకి హోయిస్టింగ్లో ఫంక్షన్ హోయిస్టింగ్ అన్నీ ఉంటాయి, బట్ వేరియబుల్ హోయిస్టింగ్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు ఒక చిన్న కోడ్ స్నిప్పెట్ వేస్తే ఇక్కడ ఓకే, ఇది ఇగ్నోర్ చేయండి లాగ్. సో సేవ్ కాదు, ఐ ట్రై టు రన్ ఇట్ నౌ. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది చూడండి, ఈ ఫంక్షన్లో కన్సోల్ లాగ్ ఉంది. ఈ ఫంక్షన్ అనేది ఇఫీ అంటారు, దీన్ని ఇమీడియట్లీ ఇన్వోక్డ్ ఫంక్షన్ అంటారు. అగైన్ యూ నీడ్ నాట్ వరీ అబౌట్ ఇట్. బట్ ఏంటంటే ఈ స్కోప్ లోపల ఇది ఉంటుంది. దీని స్కోపింగ్ అంతే, ఈ వేరియబుల్ యొక్క యాక్సెస్ విత్ ఇన్ దీస్ 2 లైన్స్ మాత్రమే ఉంటుంది. సో ఇప్పుడు వార్ ఎక్స్ ఈక్వల్ టు స్ట్రింగ్ అని ఇక్కడ నేను డిక్లేర్ చేసి ఇనిషియలైజ్ చేస్తున్నాను కాబట్టి ఇది ఎక్స్ అనేది అన్డిఫైన్డ్ వస్తుంది. ఇప్పుడు నేను ఏం చేస్తాను, దీన్ని కాపీ చేసి ఓకే, కాపీ చేసి దీన్ని డిలీట్ చేసేసి, ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఓకే కొంచెం. ఇప్పుడు రన్ చేస్తాం. లోకల్ వాల్యూ అని వచ్చింది. బయట ఎక్స్ ఈక్వల్ టు 3 ఉంది, అయినా కూడా ఇక్కడ లోకల్ వాల్యూ అని వచ్చింది. ఎందుకంటే ఈ స్కోప్లో ఉన్నదానికి ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ ఈ స్కోప్ లోపల చూసుకుంటుంది వార్ ఎక్స్ అనేది హోయిస్ట్ అయిందా, ఇందులో కూడా హోయిస్టింగ్ జరిగింది. ఇది ఎక్కడికి పుష్ అవుతుంది, ఇక్కడికి పుష్ అవుతుంది, ఇది బయటికి వెళ్ళిపోదు. ఈ స్కోప్ లోపలే ఇది కూడా ఇక్కడ వరకు వెళ్ళింది, ఎందుకంటే గ్లోబల్ స్కోప్, ఇంకా దీని మించి ఏం లేదు, ఇంకా బయట రాసావు. సో ఆ స్కోప్ కాబట్టి అక్కడి వరకే హోయిస్ట్ అయిపోతుంది, పైకి వెళ్ళిపోతుంది, ఇంకా పైకి పుష్ చేయకుండా వెళ్ళిపోద్ది అనమాట అట్లా. సో ఈ స్కోప్కి వచ్చేసి ఇక్కడ ఆగిపోతుంది. ఇప్పుడు ఈ ఎక్స్ అనేది ఇనిషియలైజేషన్ కింద పెట్టి రన్ చేస్తే మనకు అన్డిఫైన్డ్ రావాలి, బికాస్ డిక్లరేషన్ ఒకటి జరిగింది, యాక్సెస్ చేస్తున్నాం, ఏం లేదు, డిక్లేర్ చేసావు, ఎంటీ బాక్స్ అది, ఇక్కడ వాల్యూ పెట్టావు. సో డిక్లరేషన్ ఎక్కడైనా చేసుకొని అదే గివెన్ స్కోప్లో ఇనిషియలైజేషన్ చేసే ఆర్డర్ ఇంపార్టెంట్ అవుతున్నప్పుడు హోస్టింగ్ అనేది వస్తుంది. సో ఇప్పుడు దీని గురించి మీరు ఎంత ఫోకస్ పెట్టాలా, అందుకే ఈ ఇష్యూస్ ఉంటున్నాయని ES6 అనే కాన్సెప్ట్, అంటే జావాస్క్రిప్ట్ ES6 వచ్చిన తర్వాత మనకి లెట్ అండ్ కాన్స్ట్ వచ్చేసాయి. ఈ లెట్ అండ్ కాన్స్ట్లో హోస్టింగ్ అనే కాన్సెప్ట్ పనిచేయదు. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి నేను ఎక్స్ ఈక్వల్ టు 3 కదా, ఇప్పుడు నా ఎక్స్ అనేది లెట్ మారుస్తా. ఓకే, లెట్ మార్చి రన్ చేస్తా, పర్ఫెక్ట్ పనిచేస్తుంది, తీసేయండి ఓకే పనిచేస్తుంది. కానీ అదే ఇప్పుడు లెట్ నేను కింద పెడతా, హోస్టింగ్ అవుతుందా లేదా చూద్దాం, ఒకసారి చూద్దామా, అవ్వదు, ఎర్రర్ వచ్చింది చూడండి, ఎర్రర్ వచ్చింది, కెనాట్ యాక్సెస్ ఎక్స్ బిఫోర్ ఇనిషియలైజేషన్ అంతే. సో లెట్ అనేది హోస్ట్ అవ్వదు, కాన్స్ట్ అనేది కూడా అవ్వదు. లెట్ అండ్ కాన్స్ట్ విల్ నాట్ బీ హోస్టెడ్. ఇంకా కాన్స్ట్ వేరే రకాల వస్తుంది అసలు, మిస్సింగ్ ఇనిషియలైజేషన్ కాన్స్ట్, ఎందుకంటే కాన్స్ట్ అనేది ఇట్లా డిక్లేర్ చేసి ఇనిషియలైజ్ చేయలేము, చేస్తే రెండు ఒకేసారి చేయాలి. ఇప్పుడు వర్క్ అవుతుంది. సో హోస్టింగ్ అర్థమైంది కదా. హోస్టింగ్ అంటే ఏం లేదు, ఆ డిక్లరేషన్ అనేది కింద చేసుకొని మన ఇనిషియలైజేషన్ అనేది కూడా పైన చేసుకోవచ్చు. అండ్ అది స్కోప్ ఉంటుంది, ఇది ఈ ఫంక్షన్ స్కోప్, ఇక్కడ ఉన్నదానికే యాక్సెస్ ఉంటుంది దీనికి.
బయట ఎక్స్ ఉంది కదా అని చెప్పి అది తీసుకోదు. ఒకవేళ ఇది నేను కామెంట్ అవుట్ చేస్తే, ఇది రన్ చేస్తే ఇక్కడ కూడా 3 వస్తుంది. బికాస్ బయట ఇప్పుడు ఇక్కడ ఎక్స్ అనేది ఇక్కడ ట్రై చేస్తుంది ఫస్ట్ ఈ ఫంక్షన్లో చూడడానికి. అరే ఎక్స్ లేదేంటి, ఎక్కడికి వెళ్దాం, మరి పైకి వెళ్దాం ఒకసారి చూద్దాం, పైన ఇంకేమైనా ఉందా, ఇంకా పైన ఇంకేమైనా ఉందా, ఇంకా పైన ఇంకేమైనా ఉందా, మొత్తం ట్రై చేస్తూ ఉంటుంది రికర్సివ్గా. ఒక చోట కనపడుతుంది వేస్తుంది, ఎక్కడ కనిపించలేదు అనుకో, అసలు ఇదే లేదనుకో, అసలు ఇది లేదు, ఈ వేర్ లేదు, ఇది లేదు, ఎర్రర్ వస్తుంది. అంటే నాకు ఎక్కడ కనిపించలేదురా బాబు, ముందు డిఫైన్ చేయని. లేదు డిక్లరేషన్ ఒకటే ఉంది, నాకు ఇప్పుడు ఎర్రర్ వస్తుంది, ఏం ఎర్రర్ రాదు, అన్డిఫైన్డ్ వస్తుంది. ఎందుకంటే డిక్లేర్ చేస్తా కానీ వాల్యూ ఇవ్వలేదు. ఇప్పుడు నేను వాల్యూ ఇచ్చా, ఇప్పుడేమొస్తుంది, 3 వస్తుంది. ఓకే, ఇప్పుడు కానీ ఇక్కడ లోకల్గా ఓవర్ రైడ్ కూడా చేయొచ్చు నేను. ఈ ఫంక్షన్ లోపల ఎక్స్ ఈక్వల్ టు లోకల్ వాల్యూ అని పెడతాం, అంటే యాక్సెస్ చేసే ముందే. ఇప్పుడేమొస్తుంది తెలుసా, 3 ఈ 2 లాగ్స్ ఎందుకు అసలు నాకు అర్థం కావట్లేదు. 3 అండ్ లోకల్ వాల్యూ రావాలి. సి సో గ్లోబల్ స్కోప్లో ఎక్స్ ఉంది, ఇక్కడ 3 యాక్సెస్ అయింది, ఇక్కడ 3 ఇనిషియల్ యాక్సెస్ అయిపోయింది. ఈ ఫంక్షన్ లోపల ఎక్స్ని మళ్ళీ మనం లోకల్ వాల్యూను పేరు పెట్టాం, సో అది యాక్సెస్ అవుతుంది. ఇది లేకపోతే 3 లాగే ఉండిపోతుంది. అది ఇఫ్ ఇట్స్ టూ మచ్ టు డైజెస్ట్, ఇట్స్ ఓకే. మనం అసలు నెంబర్స్, స్ట్రింగ్స్, ఫంక్షన్స్ వీటన్నిటికీ మళ్ళీ మనం డీప్గా వెళ్తాం. ఇట్స్ జస్ట్ అబౌట్ దిస్ హోస్టింగ్ అండ్ వేరియబుల్ డిక్లరేషన్, ఇనిషియలైజేషన్. థ్యాంక్ యూ. Next we'll discuss about control flows and error handling in JavaScript in next video.